ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ సెప్టెంబర్ మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా లగ్నం నుంచి చూసుకోండి, చంద్రుడిని రాశి కంటే కూడా అది ఇంకా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని కుంభంలో వక్రించున్నాడు, వృషభంలో గురువు, రాహు ఏమో మీనంలోని, కన్యలో కేతు ఉంటాడు. ఇవి మాత్రం ఎక్కడా కూడా మనకి అంత తొందరగా మారవు. మిగతా గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే కుజుడు మిథున రాశిలోని, అదేవిధంగా చంద్రుడు కర్కాటకంలో ప్రారంభమై మరలా మిథునం వరకు తన యొక్క సంచారం జరుగుతుంది. అందులో చంద్రుడితో పాటు బుధుడు కూడా కర్కాటకంలో ఉన్నాడు. కాకపోతే బుధుడు 5వ తేదీకి సింహంలోకి మారి మరలా 23వ తేదీకి ఇందులోకి మారుతున్నాడు, కన్యారాశిలోకి మారుతున్నాడు. అదేవిధంగా సింహరాశిలో రవి, శుక్రుడు కన్యారాశిలో నీచబడి ఉన్నాడు. ఆయన దాదాపుగా 19వ తేదీ వరకు ఉంటాడు. మరియు అదేవిధంగా ఈ కన్యారాశిలో శుక్రుడు 19వ తేదీ వరకు నీచబడి ఉన్నటువంటి సమయంలో పర్టికులర్గా ఏంటంటే నీచ స్థానంలో ఉండేటువంటి రిజల్ట్స్ కూడా నేను మీకు ప్రత్యేకంగా చెప్తాను. అందరూ అంటే జాతచక్రం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఏం పాటించాలనేటువంటిది. సో అందుకని మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. కర్కాటక లగ్నము లేదా కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే 3వ స్థానంలో శుక్రకేతువులు సంచారం జరుగుతుంది. కాబట్టి 3లో ఉండేటువంటి శుక్రకేతువులు ప్రధానంగా మీకు ఈ కమ్యూనికేషన్ చేసేటప్పుడు, ఏదైనా ఒక వ్యాపార సంస్థని నిర్మాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడుకునేటప్పుడు కానీ, రాతకోతలు రాసుకునేటప్పుడు కానీ, సిబ్లింగ్ వరుస వాళ్ళతోని చాలా కేర్గా ఉండవలసిన గ్రహస్థితి ఉంది. కాకపోతే మీకు 2వ స్థానంలో ఓన్ హౌస్లో ఎప్పుడైతే సన్ ఉన్నాడో, ఆ రవి ఉన్నటువంటి స్థితి మీకు మంచి ధనయోగాన్ని ఇస్తుంది. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ యోగం. ఎందుకంటే కేంద్రంలో గురువు ఉన్నాడు. రవి నుంచి కేంద్రంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో 17వ తేదీ వరకు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ని ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కాస్త వాహనాలు కానీ, గృహాలు కానీ అమ్మకము కొనుగోలు చేసేటువంటి అంశాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. బట్ ఇక్కడ ఈ పంచమ స్థానాధిపతి ఎవరైతే మీకు 12వ స్థానంలో ఉన్నాడో, ప్రేమ వ్యవహారాలు, ప్రేమకు సంబంధించిన ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకునేటువంటి విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణం మీకు కనిపిస్తుంది స్పష్టంగా చూసుకున్నట్లయితే. అదేవిధంగా కాస్త మీ యొక్క సంతాన విషయంలో కూడా కొంతమంది చూడండి, గర్భం దాల్చినప్పుడు కొంతవరకు స్ట్రెస్ని ఫీల్ అవుతూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ లోన్స్, ముఖ్యంగా హోమ్ లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే లాభంలో గురువు ఉండడం ఒక రకంగా మంచిది, గురుబలం అంటూ ఉంటారు. అయితే అది ఎటువంటి వాటికి మంచిది? ఇందాక నేను చెప్పాను, కొంత సంతాన సంబంధించిన విషయంలో 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు అని. కానీ ఆ 12వ కుజుడున్నప్పటికీ గురువు శుక్రరాశుల్లో ఉంటూ పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. అంటే స్ట్రెస్ ఏదైనా అయినా కూడా మరలా గురుబలం వల్ల ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా ఇక్కడ గోచారం చూపిస్తుంది. అదేవిధంగా పితృదేవతలకి చేసుకోవడం, విదేశాలకు వెళ్ళి చదువు కోసం విదేశాలకు వెళ్ళడం, అంటే పితృదేవత ఆరాధన వల్ల మీకు గతంలో ఏవైతే మీరు అనుకుంటున్న డిజైర్ కానివ్వండి, కొన్ని వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఇబ్బందులు కానీ తగ్గుతుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఏదైతే కోర్సెస్ చేద్దాం అనుకుంటుంటారో ఎప్పటి నుంచో ఆ కోర్సెస్ అనేవి మీరు చేయడము, ఇటువంటివన్నీ కూడా సిద్ధిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటే అంతగా బాగుంటుంది మీకు. శుక్రుడు, కేతువు ఈ 2 గ్రహాలు కూడా మనకి ఈ 19వ తేదీ వరకు దాదాపుగా ఈ యొక్క కన్యారాశిలో నీచబడి ఉంటున్నందుకు ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి అంటే, కొన్ని దేశాలకు సంబంధించినటువంటి విషయంలో మనం అంటే 1వ తేదీ ముందు నుంచి దాదాపుగా ఆగస్టు నుంచే స్టార్ట్ అవుతుంటుంది. ఆర్థిక మాన్యం, ఎందుకంటే శుక్రుడు నీచ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆర్థికంగా కొంతవరకు డౌన్ఫాల్ అనుకోండి, ఆర్థికపరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కోవడం అనుకోండి, ఇటువంటివి జరుగుతాయి దేశపరంగా చూసుకుంటే. ఇది శుక్రుడు కేతువుతో కలిసి కన్యారాశిలో ఉన్నందుకు. మరి శుక్రుడు సహజంగానే అప్పుల స్థానంలో ఉంటున్నాడు వెళ్ళి. అందుకని ఏంటి, మొత్తము కూడా అందరూ కూడా ఎవరికైనా మనం అప్పు ఇచ్చే విషయాల్లో లేదా తీసుకునేటువంటి అంశాలలో కొంత జాగ్రత్త వహించండి. గుర్తుపెట్టుకోండి, స్త్రీలు ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు
మీరు గణపతిని తలుచుకోండి. ఒంటరిగా వెళ్ళవలసిన పరిస్థితులు కొన్ని వస్తుంటాయి. కొన్ని నిర్మానుష్యమైన ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కానీ, బికాజ్ ఆఫ్ శుక్రుడు అనేటువంటిది ఏదైతే ఉందో స్త్రీ కారక గ్రహంగా, స్త్రీలని సూచించేటువంటి గ్రహంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అంశాలు చాలా జాగ్రత్తగా పాటించండి. అంటే ఒంటరిగా పంపించకండి అంత. అంటే కొన్ని ప్రదేశాలకు ఒంటరిగా పంపిస్తే ప్రమాదము అని అనుకునేటువంటి విషయాల్లో చాలా కేర్గా ఉండాలి అన్ని రాసుల వారు కూడా. బికాజ్ ఆఫ్ యూనివర్సల్గా కొన్ని ఇవి పనిచేస్తూ ఉంటాయి. అదొకటి. అదేవిధంగా అందరికీ కూడా ఈ మాసంలో 17వ తేదీ వరకు రవి ఓన్ హౌస్లో ఉంటున్నాడు. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినవి ఎవరైతే పాటిస్తుంటారో, అందులో ముఖ్యంగా ఈ ఆగస్ట్ 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో, టైం అంతా కూడా మీరు ఆరోగ్యం గురించి పాటించేటువంటివి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి ఖచ్చితంగా మీకు ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల మీ ఆరోగ్యం కుదురుపడుతుంది. అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడము. యూనివర్సల్గా ఏదైనా ఒక ప్లానెట్ పలానా ప్లేస్లో ఉన్నప్పుడు యూనివర్సల్గా అందరికీ పనిచేస్తుంది కాంబినేషన్ అనేది, ఒక రాశి వారికి ఒక లగ్నం వారికి అని కాకుండా. ఈ శుక్రుడికి, నీచబడ్డ శుక్రుడికి గురువు యొక్క బలం కొంత ఉంది. దీనివల్ల ఏమిటంటే ఉపాసనలు చేసేవారికి మరియు ఏదైనా దీక్షలు తీసుకునేటువంటి వారికి కూడా కొంతవరకు ఇది సపోర్టివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఎంతసేపు మనం ఈ గోచార ఫలితాలైనా మన జన్మజాతక ఫలితాలు కూడా ఉంటాయి అంటే ఖచ్చితంగా మన జన్మజాతక ఫలితాలే చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైతే పూర్వజన్మలో చేసిన కర్మ ఏదైతే ఉందో, అది బ్యాడ్ కర్మ కావచ్చు, గుడ్ కర్మ కావచ్చు, తెలిసో తెలియకో చేసింది కావచ్చు, అది పర్టికులర్గా 12 భాగాలుగా విడిపోతుంది. మీ యొక్క లైఫ్లో మీ యొక్క స్థితిగతులు ఏమిటి అనేది మీ లగ్నం బట్టి తెలుస్తుంది. కష్టపడి బ్రతుకుతాడా లైఫ్ అంతా కూడా, లేనట్లయితే ఒక ఏజ్ వరకే ఎలా ఉంటుందా, దాని తర్వాత బాగుంటుందా, అది అన్ని విషయాల్లోని, నాట్ ఓన్లీ మీ పర్సనల్ విషయం అనే కాకుండా మీకు ధనం సంపాదించే విషయం కానివ్వండి, మీ కుటుంబ సభ్యుల విషయంలో కానివ్వండి, మీ యొక్క సిబ్లింగ్స్తో ఉండేటువంటి అంశాలు కానివ్వండి, మరియు అదేవిధంగా మీ యొక్క ఆస్తికి సంబంధించిన విషయాలు కానివ్వండి, అంటే ప్రాపర్టీ ఎప్పుడు కొనాలి, జ్యోతిష్శాస్త్రం ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే మీకు రూట్ చూపిస్తుంది. ఆ రూట్లో వెళ్ళేటప్పుడు మీకు లైఫ్లో ఎటువంటివి సంఘటనలు ఎదురవుతాయో చెప్తుంది. ఆ సంఘటనల్ని ఏ రకంగా మీరు ఎదుర్కోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్తుంది. అంటే ఏదో ఒక రూట్ చూపించడం కాకుండా ప్రతి అంశంలోని మీకు ఎక్కడ టర్నింగ్ వస్తుంది. మనం చూడండి, ఒక దగ్గరికి వెళ్తుంటాము, ఇక్కడ మీకు టర్న్ ఉంది, ఇక్కడ మీకు స్లోప్ ఉంది, ఇక్కడ మీకు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయని తెలుస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా వెళ్తుంటాం. ఆ రకంగా ఏంటంటే జ్యోతిషం అనేటువంటిది వెలుగుని చూపించేది. మరి చాలామంది అంటారు ఏమండి మనం కర్మలో ఉన్నట్టుగా జరుగుతుందని. అది కూడా కొంతవరకు కరెక్ట్. ఎప్పుడు బలీయమైన కర్మ అంటారు. అంటే ఇంక తప్పదు అన్నప్పుడు పర్టికులర్గా ఆ కర్మ తీర్చుకోవడానికి భూమి మీదకి వచ్చినప్పుడు దాని ప్రభావం ఉంటుంది. కానీ మిగతాదంతా కూడా ఆ యొక్క కర్మని తొలగించుకునేటువంటిది కూడా ఉంటుంది. తొలగించుకునేది లేకపోతే ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క కుమారుడైనటువంటి అతనికి చర్మవ్యాధి, శాపవశాత్తు చర్మవ్యాధి వచ్చినప్పుడు నువ్వు నీ కర్మను తగ్గించుకో అన్నప్పుడు అతను సూర్య నమస్కారాలు లేకపోతే సూర్యుడికి సంబంధించిన ఆలయాలు కట్టో 7 సంవత్సరాల పాటు దానికి సంబంధించి చేసి ఎలా తగ్గించుకున్నాడు, నా కర్మ ఇంతే అని ఎందుకు వదిలేయలేదు అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దశరథ మహారాజు కూడా సంతానం లేనప్పుడు మరి సంతానం లేదని అనుకున్నాడు, లేకపోతే పుత్రకామేష్టి యాగం చేసి సంతానాన్ని పొందాడా? ఇలా 1 కాదు 2 కాదు, మన పురాణాల్లో వాటిలో అన్నింటిలో కూడా చెప్తుంది ఏమిటంటే ఆ యొక్క సమయంలో ఆ కాలంలో యాగాలు హోమాలు చేశారు. ఈ యొక్క కలియుగంలో నామస్మరణ, కేవలం అమ్మవారి నామము లేకపోతే విష్ణునామము, శివుని యొక్క నామము తలుచుకోవడం ద్వారా మన కర్మ తప్పకుండా దగ్ధమవుతుంది. వీటన్నిటికంటే గొప్పగా ఏంటంటే సూర్య నమస్కారాలు కూడా ఇంకా చక్కగా పనిచేస్తాయి. అందరికీ అన్నీ తెలియకపోవచ్చు, కానీ రోజు సూర్య నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ఉద్యోగమనో, వ్యాపారమనో, వివాహమనో, ఇవన్నీ కూడా మీ కర్మ దగ్ధం అవ్వడం ద్వారా మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అవ్వగలుగుతారు.